శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ మనం చూసుకుంటే ఒక స్టేటస్ కావాలని కోరుకుంటారు. ఏమంటే గెలవాలి, గెలిచి ఒక స్టేటస్ కావాలంటారు. ఆ స్టేటస్ మన జాతకంలో ఎవరు ఇస్తారు అంటే రవి అనే గ్రహం ఇస్తుంది. మీరు ఎంత కష్టపడినా మన జాతకంలో రవి బలంగా తక్కువ ఉంటే మనం సెకండ్ గ్రేడ్గానే ఉంటాం కానీ తప్ప మనకు ఆ పోస్ట్ రాదు. మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేట్గా గెలవాలంటే కూడా అది ఒక స్టేటసే. ఆ ఏరియాకి ఒక స్టేటస్గా ఉంటుందన్నమాట. ఐఏఎస్ కార్పొరేటర్ అని ఒక వాల్యూతో బయటకు వెళ్ళడం ఉంటుందన్నమాట. ఆ స్టేటస్ మళ్ళీ రికవరీ చేసుకోవాలి. అందులో మళ్ళీ ఒకసారి ఆల్రెడీ గెలిచిన వాడు మళ్ళీ అదే నిలుపుకోవాలనుకుంటే ఆ స్టేటస్ నిలబెడతానికి డిసైడ్ చేసేది రవి అనే గ్రహం మీ జాతకం అన్నమాట. ఈ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో ఒకవేళ రవి మీకు నీచంలో పడ్డాడు అనుకోండి, గోచార రీత్యం, ఆటోమేటిక్గా ఏంటవుతుందంటే మీరు అంతవరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో మీ యొక్క మిస్ఫేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంచేత మీ జాతకంలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. రవి బలం ఉందా లేదా? రవి అంటే సూర్యనారాయణమూర్తి, స్టేటస్ ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇస్తాడు, స్టేటస్ కూడా ఇస్తాడు. సో ఇచ్చే బలం ఉందా లేదా చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఆ బలం లేదంటే దాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి ఎలక్షన్స్ వరకును. ఆ తర్వాత మనం ఎలా గెలిచినప్పుడు మనం స్టేటస్ వస్తుంది కాబట్టి ఆ స్టేటస్ కోసం చేసే ప్రయత్నాల్లో రవి బలం పెంచుకోవడానికి మీ సమస్య పరిష్కార మార్గం తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు ఒకసారి కన్సల్ట్ చేయగలిగితే మమ్మల్ని మేము డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం చూపించగలుగుతాం. శుభం వ్యాధి.